హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే బెంగళూరు నుంచి వాయనాడు ఒక 4 days రోడ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో డే 1 మైసూర్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. నైస్ రోడ్ మీదుగా మైసూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మైసూర్లో మేము ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అనేది అయితే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ గోపురం అనమాట. లోపలైతే మనకి చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు. ఒక సైడ్ మనం టికెట్ ఇంకా సేవా కౌంటర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేమైతే ప్రసాదం తీసుకొని కాసేపు అయితే కూర్చొని స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మాది దర్శనం అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, కానీ త్వరగా వెళ్ళిపోవడం టెంపుల్కి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే దర్శనం చేసేసుకున్నాము. కొంచెం రష్ ఉన్నారు, కానీ నార్మల్ క్యూ లైన్లో దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్ ఇన్ చేసి హోటల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోతాం. టెంపుల్ దగ్గర అయితే ఫుట్వేర్ స్టాండ్ అయితే ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే చాలా మంది కోకోనట్ షాప్స్ వాళ్ళు ఇక్కడే వదలండి, పైన స్పేస్ ఉండదు అని చెప్పి వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఫోర్స్ చేస్తారు. సో మనం టెంపుల్ దగ్గర కూడా తీసుకోవచ్చు మనకు కావాల్సినవి. హలో అండి, ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి అటు నుంచి అటే లంచ్ చేసి తర్వాత ఇక్కడ అండర్ వాటర్ అక్వేరియం ఒకటి ఉంది, దాని తర్వాత స్నో వరల్డ్ అనుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఐటనరీలో అయితే ఇవి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఓపిక ఉంటే మైసూర్లో ఏవైనా మంచి ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి అండర్ వాటర్ అక్వేరియం అనమాట. లోకరంజన్ ఆక్వా వలన ఏదో ఉంటుంది నేమ్. సో మేమైతే ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. ఇది ఇంకా స్నో వరల్డ్ అనమాట. రెండు కలిపి పర్ హెడ్ 500 ఏమో పడింది. సో ఇక్కడైతే వీళ్ళు చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అసలు నాకు తెలిసి మనం చూసుంటాము ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్. అక్వేరియంస్ లాగా పెద్ద పెద్ద అక్వేరియంస్ లాగా పెట్టి చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఫిషెస్ దాకా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఒక 1 hour అయితే మనం కవర్ చేసేయచ్చు మొత్తం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది.
అక్వేరియం అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి. అక్వేరియం మేము చూసేపాటికి ఇంకా లంచ్ టైం అయిపోయిందనమాట. సో దాని ఆపోజిట్ అయితే మనకి మైసూర్ అడిగే అని ఒక హోటల్ ఉండింది. సో మేమైతే లంచ్కి అందులోకి వెళ్ళిపోయాము. కింద ఫ్లోర్ వచ్చేసి సెల్ఫ్ సర్వీస్ ఉండింది, పైన అయితే వాళ్ళే సర్వీస్ చేస్తారు. మాకు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి మేము ఇంకా కిందే కూర్చొనేసామన్నమాట. హోటల్ అయితే చాలా హైజీనిక్గా నీట్గా ఉండింది. ఇది ప్యూర్ వెజ్ హోటల్ అనమాట. సో ఆ రోజు థర్స్డే మేము ఎవరు నాన్ వెజ్ తినము, ఇంకా ప్యూర్ వెజ్ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మేమైతే లంచ్ చేసేసామన్నమాట. మీల్స్ ఇంకా అలా తీసుకున్నాము. చూసేయండి. ఇది స్నో వరల్డ్ అనమాట. అక్వేరియం నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో లంచ్ చేసి మేమైతే స్నో వరల్డ్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి అవర్లీ బేసిస్ అయితే మనకి స్నో ఏరియాలోకి మనల్ని వదులుతారనమాట. సో మేము వెళ్ళేపాటికి 2:30, 2:40 అలా అయింది. సో అక్కడ ఇంకా చిన్న పిల్లలకి మామూలుగా ఎగ్జిబిషన్లో ఉన్న అలాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మేము మొత్తం చూసేసుకొని ఇలా మనకి సపరేట్గా డ్రెస్సెస్, ఫుట్వేర్ అయితే ఇస్తారు. స్నో ఏరియా అయితే ఇలా ఉంటుంది, చూసేయండి. స్నో వరల్డ్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ఎప్పుడు స్నో అయితే చూడం కదా మనం ఉన్న ప్లేసెస్లో. మాకైతే చాలా బాగా అనిపించింది. స్నో వరల్డ్ అయిపోగానే మేమైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయామన్నమాట. అరౌండ్ 4 o'clock అలా అవుతుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 100 rupees అలా ఉంటుంది. ఆర్కిటెక్చర్ నచ్చిన వాళ్ళకైతే మైసూర్ ప్యాలెస్ బాగా నచ్చుతుంది అనమాట. సో నేనైతే లోపల కొన్ని స్నిప్పెట్స్ తీసాను. మొత్తం అయితే నేను వ్లాగ్లో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అది మనం డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనమాట. సో అక్కడక్కడ బాగున్న ఆర్కిటెక్చర్ అయితే వ్లాగ్లో యాడ్ చేశాను, చూసేద్దాం. ప్యాలెస్ చూసుకొని ఇంకా రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. బాగా టైర్డ్గా అనిపించింది, అందుకే ఒక న్యాప్ అయితే వేసాము. ఇంకా ఫుడ్ కూడా రూమ్కి ఆర్డర్ చేసుకొని అయితే తినేసాము. సో మైసూర్ వ్లాగ్ అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.